అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎర్రకోట బయట నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఎన్ఐఏ ఈ కేసులో మరో 4 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. దీంతో కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 6కి చేరింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈ 4ని పట్టుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పటియాలా హౌస్ కోర్టు జిల్లా సెషన్స్ జడ్జి జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయని వెల్లడించింది. పట్టుబడిన వారిలో డాక్టర్ ముజమ్మిల్ షకీల్ను పుల్వామాలో, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ను అనంతనాగ్లో, డాక్టర్ షాహీన్ సయీద్ లక్నోలో, డాక్టర్ ఇర్ఫాన్ అహ్మద్ వగే పోషియన్లో అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడిలో ఈ 4 కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ బ్లాస్ట్ లో పలువురు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ మరో 2ని అదుపులోకి తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో మరో 4 ప్రధాన నిందితుల్ని ఈ రోజు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మొత్తము అరెస్టులు 6 కూడా జరిగాయని కూడా ఎన్ఐఏ వెల్లడించింది. అయితే ఢిల్లీలోని నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ప్రమేయం ఉన్న మరో 4 ప్రధాన నిందితుల్ని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మొత్తం అరెస్టులు 6 కూడా చేరింది. జమ్మూ కాశ్మీర్ లోని పటియాలా హౌస్ కోర్టు జిల్లా సెషన్స్ జడ్జి ఇచ్చిన ప్రొడక్షన్ వారెంట్ ఆధారంగా కూడా ఈ 4ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ వెల్లడించిన వివరాల ప్రకారము అరెస్ట్ అయిన వాళ్ళు పుల్వామాకు చెందిన డాక్టర్ ముజ్మిల్ షకీల్ గని, అలాగే అనంతనాగ్ చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్, అలాగే ఉత్తరప్రదేశ్ కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, అలాగే షోపియాన్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన మౌలానా ఇర్ఫాన్ అహ్మద్ బాగే, వీరందరూ కూడా రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించారనేది కూడా ఎన్ఐఏ. పలు నిరపరాధుల ప్రాణాలు కోల్పోగా మరికొందరు కూడా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే కేసును దర్యాప్తు వేగంగా కొనసాగిస్తుంది ఎన్ఐఏ. ఇంతకు ముందు ఈ కేసులో మరో 2ని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు తన పేరుతో నమోదైన అమిద్ రషీద్ అలీ, అలాగే ఉగ్రవాదులకు సాంకేతిక సహాయం అందించిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ దానిష్ అనే పేరు కూడా ఉన్నారు. వీరిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకి నమోదు రిజిస్టర్ RC-21/25 ఎన్ఐఏ ఢిల్లీ అనే దానికి కూడా దానికి కేసు నెంబర్ కూడా మెన్షన్ చేసింది ఎన్ఐఏ సంస్థ. ఎన్ఐఏ ఈ ఉగ్ర దాడులకు సంబంధించి మొత్తం కుట్రను కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. దాడి అనంతరం కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ దర్యాప్తును మొత్తం కూడా ఎన్ఐఏకి అప్పగించిన విషయం తెలిసింది. తర్వాత ఈ సంస్థ వివిధ రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఉగ్రవాదుల మాడ్యూల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని కూడా గుర్తించి అరెస్టు చేసే దిశగా కూడా కృషి సాగిస్తోంది. అయితే దీనిలో భాగంగా మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, హైదరాబాద్ లో పోయిన వారం కూడా ఇక్కడ 3 తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. దాంట్లో ఒక డాక్టర్ చైనాలో MBBS చదివిన వ్యక్తిని ఇక్కడ రాజేంద్ర నగర్ లో గుజరాత్ ATS పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అనంతరం కూడా 3 రోజుల కిందట అల్ఫా యూనివర్సిటీ చైర్మన్ సోదరుడిని కూడా మధ్యప్రదేశ్ పోలీసులు ఆకస్మికంగా తెల్లవారుజామున వచ్చి కూడా అరెస్ట్ చేసుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము దర్యాప్తులో కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా అంటే చాలా సీరియస్ గా కూడా ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఏ మూల అంటే డొంగకలు తీగలాగితే డొంగ కదిలినంటూ ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు ఎక్కడైతే ఈ టెర్రర్ లింక్స్ ఉన్నాయో వాటిపైన ఎన్ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ ఫోకస్ లో భాగంగానే ఇప్పటి నుంచి హైదరాబాద్ దొరికిన లింక్ బేస్ గా కూడా ఫస్ట్ గుజరాత్ నుండి హైదరాబాద్ నుంచి అనంతరం జమ్మూ కాశ్మీర్ నుండి హర్యానా నుండి ఇలా వరుసగా కూడా మధ్యప్రదేశ్ ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇంటర్ లింక్ లో, అలాగే ఉత్తరప్రదేశ్ కి కూడా ఇలా దాదాపు 5-6 రాష్ట్రాలు లింక్ బేస్ గా కూడా వీళ్ళు చేస్తున్నదంతా కూడా ఎన్ఐఏ వీళ్ళని పసిగట్టి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో జరిగిన దాడి ఒక చిన్న దాడి అంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా వాస్తవికంగా చూస్తే టెర్రరిస్ట్
టెర్రరిస్టులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా దాడులు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. సో ఆ రోజు కూడా ఆకస్మికంగా అసలు అక్కడ పేల్చాల్సిన అది పాక్ కాదని అదే రోజు కూడా దాదాపు 7 తీవ్రవాదులు వివిధ రాష్ట్రాల్లో కూడా అరెస్ట్ కావడము. సో ఏది పాల్గొక అక్కడ తాను తానే ఎవరైతే ఉన్నారో పేల్చుకొని చనిపోయాడు. సో ఈ నేపథ్యంలో ఈ కేసు చాలా దర్యాప్తు ముమ్మరం కూడా చేసింది ఎన్ఐఏ. సో తాజాగా కూడా ఈ రోజు మరో 4 అరెస్ట్ చేయడము కూడా వెల్లడించింది. అయితే వీరందరూ కూడా జమ్మూ కాశ్మీర్ లో పలు ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ తో పాటు అలాగే ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తులుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. సో రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తుపోయే విషయాలు కూడా అంటే వీళ్ళు ఏ రకంగా కేవలం బాంబు పేలుళ్లే కాకుండా రసాయనాల ద్వారా కూడా దేశవ్యాప్తంగా అంటే ఒక బయోవార్ సిమిలర్ గా మనము చైనా వైరస్ అదే కరోనా వైరస్ గురించి ఎప్పుడైతే చెప్తామో అదొక బయోవార్ కి తెరలేసింది చైనా అన్నట్టు సిమిలర్ గా అదే దేశంలో కూడా ఒక వర్గానికి చెందిన సమాజాన్ని అంటే ఆ ప్రజలందరినీ కూడా టార్గెట్ గా చేస్తూ ఈ ఉగ్రవాద దాడులు అనేది కూడా ప్లాన్ చేశారనేది కూడా ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులు తేల్చింది. అయితే వీళ్ళు ఇక ఇంకేం ప్లాన్లు ఉన్నాయి, బ్లాస్ట్లే కాకుండా ఈ కెమికల్స్ ని ఆ నీళ్లలో కలపడం లేదా ఆహారంలో కలపడం దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో పటేలా హౌస్ కోర్టు లో కూడా వాళ్ళని నియమించారు. ఈ మేరకు ఎన్ఐఏ దర్యాప్తులో కూడా దాదాపు 15 రోజుల వరకు కూడా వీళ్ళందరూ కూడా ఎన్ఐఏ కస్టడీలో కూడా ఉండబోతున్నారు. విచారణ అనంతరం కూడా మరింత వివరాలు తెలిసే అవకాశం ఉందనేది కూడా ఎన్ఐఏ వర్గాలు తెలుపుతున్నాయి. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.